సారీ ఫర్ దిస్. ఐ డోంట్ నో ఎందుకు ఎలాగైందో. మనము ఏం చూసామంటే, ఈ పునరుద్ధానాన్ని కప్పిపెట్టడానికి, ఈ సత్యాన్ని బరీ చేసి పాతిపెట్టేస్తే క్రిస్టియానిటీకి ఇంకేమీ ఉండదు అని ఇలాంటి కొన్ని అలిగేషన్స్ మనం చూసాము. ఒకటేంటంటే ఆయన చనిపోలేదు, పెయింట్ అయిపోయాడు. పెయింట్ అయిపోతే ఆ చీకట్లో శిష్యులు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయి మరి మూర్ఛపడిన ఆ యేసును మళ్ళీ బతికింపజేసి రిససిటేషన్ చేసి ఆయన మళ్ళీ బతికించారు అనేది కూడా అంటారు. అంటే ఇక్కడ కూడా లాజిక్, సింపుల్ లాజిక్ ఏంటి? ఆయన చావలేదు అనుకోండి, పెయింట్ అయిపోయాడు అనుకోండి, పెయింట్ అయిపోయిన ఆయన కూడా లోపల పెట్టారు అంటే ఇక్కడ బర్త్ సర్టిఫికెట్ ఎవరిస్తారంటే రోమా సైనికులు ఇస్తారు. ఆయన చనిపోయాడని నిర్ధారించి ఆ రోమా సైనికులు ఆ బాడీని దింపుతారు కిందకి. అలాంటప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి ఇంకా కొంచెం కొన ప్రాణంలో ఉన్నాడు అంటే చచ్చిపోయే వరకు అక్కడే పెడతారు. కానీ మనకు బైబిల్లో చాలా క్లియర్గా రాసింది ఏంటంటే ఆయన చనిపోయాడని నిర్ధారించాడు. అంటే ఒక వ్యక్తి సిలువ వేయబడినప్పుడు ఆయన చనిపోయాడనే డెత్ సర్టిఫికెట్ రోమా సైనికులే ఇవ్వాలి. మరి వాళ్ళు అలాగా సగము ఇంకా కొంచెం కొన ప్రాణంలో ఉన్న ఆయనకి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారనుకో, వీడి డెత్ సర్టిఫికెట్ తయారవుద్ది, ఇచ్చిన వాడి డెత్ సర్టిఫికెట్ తయారైపోద్ది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఆయన ఏమి పెయింట్ ఏం కాలేదు, ఆయన చనిపోయాడు. యేసు ప్రభు ఇంకో మాట కూడా ఏమన్నాడంటే, నా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తాను, నేను తీసుకుంటాను. నా ప్రాణాన్ని తీసుకునేది ఎవరి చేతిలో లేదు. ఐ హ్యావ్ ద రైట్ టు గివ్ మై లైఫ్ అండ్ టు గెట్ బ్యాక్. కాబట్టి ఆయన మూర్ఛపోయాడు, ఫెయింట్ అయిపోయాడు. కాబట్టి మరి ఆయనకు శిష్యులు వచ్చి తీసుకెళ్లారంటే అక్కడ సింపుల్ లాజిక్ పనికి రావట్లేదు. ఇంకా ఏంటి, సరే ఒకవేళ ఆయన పెయింట్ అయిపోయాడు అనుకోండి, పెయింట్ అయిపోయిన ఆయన కూడా లోపల పెట్టారు కదా, ఒక బండ పెట్టారు కదా, 16 మంది రోమా సైనికులు అక్కడ ఉన్నారు కదా, ఇదంతా దాటేసి మరి వీళ్ళు వెళ్ళి ఆ శవాన్ని తీసుకెళ్లడం అంటే అసలు 11 మందితో ఆ యొక్క బండ రోలింగ్ అవుతుందా? కాకపోవచ్చు. ఇవన్నీ చూస్తే దీంట్లో కూడా సరైన లాజిక్ లేదనమాట. అనవసరంగా ఏదో స్టోరీలు చెప్పేసి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు? క్రిస్మస్ క్రిస్మస్ స్టోరీలో దుష్ప్రచారాలు ఎందుకు లేవు? క్రిస్మస్ స్టోరీలో మరి దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఎందుకు లేదు? పునరుద్ధానానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అని అంటే, మరి ఒకవేళ పునరుద్ధానం లేదనుకోండి, ఇఫ్ దెర్ ఇస్ నో రిజరక్షన్, దెర్ ఇస్ నో సాల్వేషన్ ఫర్ అస్. పునరుద్ధానం లేకపోతే మనకు రక్షణ లేదు. రక్షణ లేదంటే మనము భ్రష్టత్వం నుండి, నేను మొన్న చెప్పినట్టుగా మానవుడు నరకానికి వెళ్తా ఉన్నాడు. నరకం అనే చాయిస్ లేదు. నరకం ఈజ్ నాట్ ఎ చాయిస్, హెల్ ఈజ్ నాట్ ఎ చాయిస్. కానీ పునరుద్ధానం అనేది, సిలువ అనేది, ఆ సిలువలో పునరుద్ధానుడైన యేసు క్రీస్తు అనేదే ఆ జంక్షన్. కాబట్టి పునరుద్ధానం లేకపోతే మానవుడికి రక్షణ లేదు. రెండవది, మానవుడికి క్షమాపణ లేదు, రక్షణ లేదు, క్షమాపణ లేదు. మానవుడు ఇంకా దేవునికి శత్రువుగానే ఉండిపోతాడు. దేవునికి శత్రువుగా ఉన్నవాడు మరి నరకానికి పాత్రుడు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఉన్నారని బైబిల్ మనకు చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. మరి పునరుద్ధానము లేకపోతే క్షమాపణ లేదు. మరి క్షమాపణ లేకపోతే నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు, రక్షణ లేదు, క్షమాపణ లేదు, నిరీక్షణ లేదు. ఏంటి? పునరుద్ధానం లేకపోతే. ఒట్టి క్రిస్మస్తో ఇవన్నీ రావు. క్రిస్మస్తో శుభవార్త ప్రకటించమని, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎప్పుడవుతాడు? ఈ పునరుద్ధారుడు అయిన తర్వాతనే ఆయన రక్షకుడు. అంతవరకు ఆయన స్వస్థపరచువాడు, ప్రవచనాలు చెప్పువాడు, దయ్యాలు ఎల్లగొట్టువాడు, చనిపోయిన వాడిని బ్రతికించువాడు, ఇవన్నీ వర్తిస్తాయేమో కానీ ఆయన రక్షకుడు అన్నది పునరుద్ధానము తర్వాతనే వర్తిస్తుంది. ఆయన రక్షకుడు, ఎందుకంటే ఆయన దానికోసం వచ్చాడు. ఇంకొకటి, పునరుద్ధానం లేకపోతే మనం ఈ లోకంలో జీవించడానికి ఆ శక్తి, ఆ నిరీక్షణ మనకు లేదు. We will not have the power to live in this world if there is no power of resurrection. పునరుద్ధాన శక్తి లేకపోతే మనం ఈ లోకంలో జీవించడానికి మనకు సామర్థ్యం ఉండదు.
ఏదో ఆరోగ్యంగా ఉంటాం, మంచి భోజనం తింటాం, మంచి వాతావరణంలో ఉంటాం, జీవిస్తాము అంతవరకే. కానీ అది కూడా ఇప్పుడు లేదు. ఈ కరోనా వైరస్ వల్ల డబ్బేమి, ఆరోగ్యమేమి ఏమీ పనికి రావట్లేదు. కాబట్టి మనకు కావలసిన శక్తి, నిరీక్షణ పునరుద్ధానం వలనే ఉంటుంది. పునరుద్ధానం లేదనుకో, పునరుద్ధానం లేకపోతే జీసస్ క్రైస్ట్ అనే ఈ స్టోరీ చాలా మంచి స్టోరీ. అంటే ఇంత మంచి కార్యాలు చేసిన ఈ వ్యక్తి ఫైనల్గా చనిపోయాడు, ఆయన్ని చాలా భయంకరంగా సిలువేసి చంపేశారు, ది ఎండ్ అని అంటారు. ఇక్కడ ది ఎండ్ కాదు, పునరుద్ధానము ది ఎండ్ కాదు. పునరుద్ధానం అనేది ద బిగినింగ్, ప్రారంభం, అంతం కాదు. పునరుద్ధానం లేదనుకో, యేసు ప్రభుది కూడా ఒక కామిక్స్ స్టోరీ లాగా, టింటిన్ ఒక యాస్ట్రిక్స్ స్టోరీ లాగా రాసేసుకోవచ్చు. అది స్టోరీ లాగానే చదువుకుంటారు. కానీ ఇది స్టోరీ కాదు, ఇది హిస్టరీ. ఇది హిస్ స్టోరీ విచ్ ఈజ్ హిస్టరీ. అందుకే BC-AD అనేది వచ్చింది అక్కడ. యేసుక్రీస్తు జననము, మరణము, పునరుద్ధానము, యేసుక్రీస్తు చరిత్రను రెండు ముక్కలుగా చేసి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేది కూడా వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పునరుద్ధానము లేకపోతే ఇట్ విల్ బి ఎ స్టోరీ, హిస్ స్టోరీ, బట్ ఇట్ విల్ నాట్ బి హిస్టరీ అండ్ హీజ్ స్టోరీ. ఓకే. ఇంకోటి ఏంటంటే, పునరుద్ధానం లేకపోతే మనం ప్రకటించే సువార్త కూడా అసంపూర్ణమైన సువార్త. ద గాస్పుల్ వి ప్రీచ్ ఈజ్ ఇన్కంప్లీట్ గాస్పుల్. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ గాస్పుల్. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ గాస్పుల్. మానవుడు పాపి, దేవునికి విరోధంగా ఉన్నాడు, పాపం చేశాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు, అంతవరకే ఉంటుంది స్టోరీ, గాస్పుల్ స్టోరీ. కానీ గాస్పుల్ స్టోరీ మానవుడు పాపి, మరణానికి పాత్రుడు అని చెప్పి ఇప్పుడు ఆ మరణాన్ని యేసు ప్రభు తీసేసుకున్నాడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి అని చెప్పటానికి మనకు పునరుద్ధానం అనేది కావాలి. పునరుద్ధానం అనేది ఉండక తప్పదు. సో రిజరక్షన్ కంప్లీట్స్ ద గాస్పుల్. వితౌట్ రిజరక్షన్ ద గాస్పుల్ ఈజ్ ఇన్కంప్లీట్. ఇవన్నీ ఉండగా పునరుద్ధానం లేదనుకో, హూ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్? చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? సైతాన్. క్రిస్మస్ అప్పుడు పెద్ద సంతోషం ఏమీ లేదు. అక్కడ కూడా కుట్ర ప్లాన్ చేశాడు, కానీ అది కుదరలేదు. ఇక పునరుద్ధానం లేదనుకో, ఆయన కుట్ర దేవునిపై ఆయన పగ తీర్చుకున్నట్టే. కానీ దేవుడు ఆది కాండంలోనే ఏం చెప్పాడు? స్త్రీకి పుట్టబోయే ఆ సీడ్, ఆ బీజము నీ తలకాయ చితికేస్తుంది అని సైతానికి చెప్పాడు. సైతాను తలకాయ యేసుక్రీస్తు ఆయన చిత కొట్టేశాడు సిలువలో, పునరుద్ధానుడుగా లేచాడు. కాబట్టి పునరుద్ధానము లేకపోతే సాతానుడు విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. దేవునిపై తన పగ తీర్చుకున్నాడని తృప్తి పడిపోతాడు. దేవుని మీద ఆయన పన్నిన కుట్ర నెరవేరిందని అనుకుంటాడు, కానీ ఆయన పగ కుట్ర ఏమీ నెరవేరలేదు. పునరుద్ధానం వచ్చాక వాడి కార్యక్రమాలు, వాడి యొక్క పగ కుట్ర అంతా లయం చేసేసి. సో రిజరక్షన్, వితౌట్ నో రిజరక్షన్ సైటన్ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. అందుకే మనము చాలా తెలుసుకోవాలి. సో ఈ యొక్క పునరుద్ధానం అనేది ఒక రియాలిటీ, ఇట్స్ ఎ ట్రూత్. ఇది ఒక సత్యం. నేనే మార్గము, జీవము, సత్యం అంటే ఈ సత్యం యేసుక్రీస్తు. ఈ సత్యం అబద్ధాన్ని చంపేస్తారు, అబద్ధానికి అంతం ఉంది, కానీ సత్యానికి అంతం ఉండదు. సత్యానికి అంతం ఉండదు. నేనే మార్గము, జీవము, సత్యం అన్నాడు కదా. మరి ఆయన చనిపోయి మళ్ళీ పునరుద్ధానుడు కాకపోతే నేనే సత్యం అన్నది ఒక అబద్ధం అయిపోయింది. ఆ సత్యం అనేది ఇక్కడ ఉంది. మీకు ఒక విషయం నేను చెప్తాను. వాట్ ఈస్ ట్రూత్ అని పిలాతు యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు యొక్క ట్రయల్ జరిగేటప్పుడు పిలాతు యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, వాట్ ఈస్ ట్రూత్? హలో యేసు, వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ ట్రూత్ అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ట్రూత్ అనేది వాట్ కాదు, హూ ఈస్ ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్. అయితే సత్యం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. పునరుద్ధానం అనేది ఒక సత్యం. ఈ సత్యమే యేసుక్రీస్తు. సత్యం గురించి కొన్ని లక్షణాలు. దానికి ముందు అబద్ధం ఏంటో తెలుసా? ఒక కొటేషన్ ఉంది. ఏమిటి అంటే,
By the time the truth, by the time the lie travels all over the world, truth has just stepped out. సత్యము మొట్టమొదటి అడుగు వేయక ముందే అబద్ధము ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోతుందంట, ప్రపంచమంతా వెళ్ళిపోద్దంట. అందుకే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అన్న సత్యం ఇంకా పూర్తిగా బయలుదేరక ముందే, స్ప్రెడ్ కాకముందే ఆయన గురించిన అలిగేషన్లు, అబద్ధాలు ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయాయి. అది మనం మత్తయి సువార్తలోనే మనం చూస్తాం. ఏంటంటే ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. ఏ మాట? యేసు ప్రభు శిష్యులు ఆయన శవాన్ని తీసుకెళ్ళిపోయారు అనే అబద్ధం, ఆ మాట నేటి వరకు ప్రబలమైందంట. అంటే వాస్తవం, సత్యం ఏంటి? పునరుద్ధానం అనే ఈ సత్యం ఇంకా గడప దాటక ముందే అబద్ధము ప్రపంచమంతా ప్రయాణం చేసేసింది. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ లై. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ లై. అయితే సత్యము యొక్క లక్షణం ఏంటి? సత్యం యొక్క లక్షణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రూత్ ఈజ్ యూనివర్సల్. సత్యం అనేది సార్వత్రికమైంది. అది ఎక్కడైనా అదే సత్యం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్. ద సన్ విల్ నెవర్ రైజ్ ఫ్రమ్ ద వెస్ట్. అది యూనివర్సల్ ట్రూత్. అది ఎక్కడైనా అది ట్రూత్ అనమాట. అయితే అది మనం నేచర్ గురించి మాట్లాడతాం, కానీ సత్యమైన యేసు క్రీస్తు, ఆయన సత్యం, ఆయన యూనివర్సల్ సత్యం, ఆయన సత్యము, ఆయన సువార్త సత్యమే. ద గాస్పుల్ ఈజ్ ద ట్రూత్, హీ ఈజ్ ద ట్రూత్, హీ ఈజ్ యూనివర్సలీ ట్రూత్. నేను 2001లో కెన్యా, ఆఫ్రికా దేశం వెళ్ళాను. ఆ రోజు సండే నన్ను అది కెన్యా నైరోబీ సిటీ నుండి ఒక గంట సేపు కారులో ఎక్కడో ఆఫ్రికన్ విలేజ్ లోపల తీసుకెళ్లారు. అక్కడ ఆ మురికివాడల్లో ఒక చర్చి, ఆ చర్చిలో నేను వెళ్ళి కూర్చున్నాను. మరి అక్కడ వాక్యం చెప్పే అవకాశం దొరికింది నాకు. అయితే నేను అక్కడ చెప్పిన వాక్యం ఏంటది? అది ఆఫ్రికా గాస్పులా? కాదు. ఆఫ్రికా సువార్త? కాదు. ఆఫ్రికా సత్యమా? కాదు. ఆఫ్రికా సత్యం లేదు, ఇండియా సత్యం లేదు, ఆసియా ఖండం సత్యం లేదు. సత్యం సత్యం. కాబట్టి సత్యం యొక్క లక్షణం ఏంటంటే, సత్యం అనేది సార్వత్రికమైంది, అది ఎక్కడైనా వర్తిస్తుంది. నేను 2012లో ఫిలిప్పీన్స్ వెళ్ళాను, ఫిలిప్పీన్ దేశం. అక్కడ మనీలాలో, అక్కడ నుంచి నన్ను మళ్ళీ ఒక గంటన్నర కారులో తీసుకెళ్తే అక్కడ ఒక స్మాల్ టౌన్లో అక్కడ చర్చిలో వాక్యం చెప్పాను. అక్కడ కూడా అంతే. దేర్ ఆల్సో ఐ టోల్డ్ ద సేమ్ థింగ్. నేపాల్ వెళ్ళాను, నేపాల్లో అదే స్టోరీ చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సత్యం అనేది సార్వత్రికమైనది. పునరుద్ధానం అనేది ఒక సత్యం. ఇట్ ఈస్ యూనివర్సల్, ఇట్ అప్లైస్ టు ఎనీబడి. రెండవది, సత్యం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ స్టేబుల్. అబద్ధం అన్నా అటు ఇటు కొంచెం అటు ఇటు అవుతుంటుంది, కానీ సత్యం అనేది సత్యమే. దాన్ని మనం ఎంత కదిపినా ఇట్ విల్ బి ఆల్వేస్ స్టేబుల్. అబద్ధాన్ని అటాక్ చేస్తే అల్లి మళ్ళీ కొంచెం అటు ఇటు అస్థిరం అయిపోద్ది. యూ కెన్ అటాక్ ట్రూత్, ఇట్ విల్ ఆల్వేస్ బి స్టేబుల్. యూ కెనాట్ డిస్టర్బ్ ట్రూత్. ఇంకోటి ఏంటంటే, సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. వీ కెన్ నో ద ట్రూత్. అందుకే యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. కాబట్టి ట్రూత్ క్యాన్ బి నోన్. వాట్ ఈస్ ద ట్రూత్? రిజరక్షన్ ఈజ్ ద ట్రూత్. పునరుద్ధానం అనేది ఒక సత్యం. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవచ్చు. అందుకే సత్యాన్ని తెలుసుకోకుండా దాన్ని అబద్ధంగా మార్చేసి ప్రపంచమంతా వ్యాపింప చేస్తూ ఉన్నాడు సైతాను. ఆ రోజు నుండే, ఆ పునరుద్ధాన దినము నుండే దాన్ని వ్యాపింప చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రజలకి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, కానీ సత్యాన్ని తెలుసుకోవచ్చు. ట్రూత్ క్యాన్ బి నోన్. అయితే ఇన్ ఆర్డర్ టు మేక్ ద ట్రూత్ టు బి నోన్, we who know the truth, we the children of God, దేవుని బిడ్డలమైన మనం ఈ యొక్క సత్యాన్ని లోకానికి చెప్పాలి. ఎందుకంటే మానవుడు సన్మార్గం ఎంచుకొనట వాడి వశము కాదు. మంచి మార్గం ఎంచుకోవటం వాడి వల్ల కాదు. వాడికి ఆ కెపాసిటీ లేదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవటానికి, సత్యాన్ని ఎన్నుకోవటానికి, సత్యాన్ని ప్రకటించాలి. కాబట్టి ట్రూత్ క్యాన్ బి నోన్. దట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ట్రూత్. అండ్ సత్యము మమ్మలను విడుదల ఇస్తుంది. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ.
సాతాను యొక్క కుట్ర పగ ఏంటంటే మానవుణ్ణి సత్యము తెలుసుకోకుండా చేయటం. మానవుణ్ణి సత్యము తెలుసుకోకుండా చేస్తే మానవుడు అబద్ధానికి బందీగా ఉంటాడు, వాడికి విడుదల ఉండదు. ఎందుకంటే ఏదెను వనములో ఆదాము హవ్వలను అబద్ధముతో బంధించాడు, అబద్ధం చెప్పి వారిని బంధించాడు. అందుకే ఆ యొక్క అబద్ధం ఇప్పుడు కూడా ప్రపంచాన్ని బంధించి ఉంది, ప్రపంచాన్ని బంధిస్తుంది. కానీ ట్రూత్, సత్యం యొక్క క్యారెక్టర్ ఏంటంటే ట్రూత్ బి విల్ సెట్ యూ ఫ్రీ. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇంకొకటి సత్యం గురించి ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే పునరుద్ధానం అనేది ఒక సత్యం. ఎందుకంటే ఆ సత్యం, నేనే సత్యం అన్నాడు కదా, ఆ యేసుక్రీస్తుతో ఇది కలిసి ఉంది. ట్రూత్ ఈజ్ సెడ్ బై ద ట్రూత్ అండ్ దేర్ఫోర్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద ట్రూత్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. సత్యం గురించి ఇంకోటి ఏంటో తెలుసా? ట్రూత్ క్యాన్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. అబద్ధము తను తాను కాపాడుకుంటుంది, కానీ సత్యము తను తాను కాపాడుకోగలదు, కానీ అబద్ధము తను తాను కాపాడుకోలేదు. ట్రూత్ క్యాన్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్, వేరస్ లై కెనాట్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. ఎట్లా అంటే ఒక అబద్ధాన్ని కాపాడాలంటే ఇంకొక అబద్ధం చెప్పాలి, కానీ ఒక సత్యాన్ని కాపాడటానికి ఇంకొక సత్యం చెప్పే అవసరం లేదు. సత్యము తను తాను కాపాడుకోగలదు, సత్యము తను తాను కాపాడుకోగలదనమాట. అందుకే మనము సత్యము, ట్రూత్ క్యాన్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. చూసారా, ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు ఈ యొక్క పునరుద్ధానం యొక్క సత్యాన్ని చెడగొట్టడానికి, కప్పిపెట్టడానికి, దాన్ని తారుమారు చేయటానికి. ఈ 2000 సంవత్సరాలుగా ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు, వస్తారు, వెళ్ళిపోతారు. ఆ రోజుల్లోనే ఉన్నారు చాలామంది. 2 కొరింథీ 11:4 మీరు చూస్తే అప్పుడే డూప్లికేట్ అనేది వచ్చేసింది. 2 కొరింథీ 11:4 ఏముంటుందంటే, మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త. అంటే అక్కడే డూప్లికేట్లు వచ్చేసాయి. డూప్లికేట్లు ఎప్పుడు వస్తాయి? డూప్లికేట్ మార్కెట్లో ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తుందంటే ఒక ఒరిజినల్ ప్రోడక్ట్ చాలా ఫేమస్ అయిపోయినప్పుడు వెంటనే దానికి డూప్లికేట్లు వచ్చేస్తాయి. చాలా సంవత్సరాల క్రితము నేను బాంబే పట్టణంలో ఉండేవాడిని. నేను పుట్టి పెరగడం అక్కడే. చాలా చిన్న వయసులో నేను ఒకసారి బాంబేలో కుర్లా అని ఒక స్టేషన్ ఉంటుంది, ఇప్పుడు దాన్ని ఎల్టీటీ అంటారు, లోకమాన్య తిలక్ టెర్మినస్ అని అంటారు. ఆ యొక్క స్టేషన్లో ఒక రోజు నేను ట్రైన్ దిగి బయటికి వెళ్ళి చూస్తే పార్లే బిస్కెట్ అమ్ముతా ఉన్నారు ఒక ఆయన. ఆ రోజుల్లో అది ఒక్కటే ఉండేది, అది కూడా వైట్ పేపర్, బ్లూ లెటర్స్ ఉండేది. ఈ పార్లే బిస్కెట్ అరే కొనుక్కోవాలి అని నేను వెళ్తే దూరం నుండి పార్లే బిస్కెట్ ప్యాకెట్ లాగా కనపడింది, కానీ దగ్గరికి వెళ్తే అది డూప్లికేట్, అది వేరేది. అది కూడా తెల్ల పేపరే, బ్లూ లెటర్స్ అంతా ఉంది, కానీ అది పేరు కొంచెం తేడా ఉంది. అప్పుడు నేను అడిగాను, అరే ఏతో డూప్లికేట్ అయినా అని అంటే ఆయన ఏమన్నాడంటే, అరే గధా కూడా ఏకీ నహీ హోతా హై. గాడిదే గుర్రం ఒకేలాగా ఉండదు. కానీ గాడిద గుర్రాన్ని దూరం నుండి చూస్తే 2 గాడిదలాగా కనపడతాయి, లేక గుర్రంలాగా కనపడతాయి. కానీ సత్యం ఇక్కడ మాట, సత్యం అంటే తను తాను కాపాడుకోగలదు. సత్యానికి సపోర్ట్ ఏం అవసరం లేదు, అబద్ధానికే సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పామనుకో, ఆ అబద్ధాన్ని నువ్వు సరిగా డిఫెండ్ చేయలేకపోతే ఇంకొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఈ 2 అబద్ధాలు సరిగా సరిపోకపోతే 3వ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక అబద్ధాన్ని కాపాడటానికి ఎన్నో అబద్ధాలు చెప్పాలి, కానీ ఒక సత్యాన్ని కాపాడటానికి ఇంకొక సత్యం చెప్పే అవసరమే లేదు. యూ డోంట్ హ్యావ్ టు. ఇఫ్ యూ నో ద ట్రూత్, యూ డోంట్ నీడ్ అనదర్ ట్రూత్ టు సేఫ్ గార్డ్ దిస్ ట్రూత్. సో దేవుని సత్యం అనేది ఎప్పుడు కూడా ఉంటూ ఉంది. అందుకే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అంటే ఆయన పునరుద్ధానములో దేని మీద విజయం సాధించాడు? ఒకటి, మరణంపై విజయం సాధించాడు. అంటే మరణం తర్వాత కూడా ఉంది జీవితము. కాబట్టి ప్రాణమును మరణమును దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి మరణంపై విజయం సాధించాడని నిరూపించడానికి ఈ పునరుద్ధానం అనేది మనం చూస్తాము. అంతేకాకుండా మరి ఆయన మరణంపై విజయం సాధించాడు, పాపంపై విజయం సాధించాడు. మన కొరకై ఆయన పాపి అయి
పాపి అయ్యా కాదు, పాపమై, మన కొరకు ఆయన పాపమై. He became sin for us. He did not become sinner for us. If he becomes sinner, then he needs a savior కదా. కాబట్టి ఆయన మన కొరకు పాపమాయను అని ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు ఆ పాపంపై ఆయన విజయం సాధించాడు. మూడవది, ఆయన సాతానుపై కూడా విజయం సాధించాడు. అందుకే సాతానుపై విజయం సాధించి అది సిలువలో మేకుతో కొట్టిపారేశాడు. ఈ మేడ్ ఇట్ ఎ పబ్లిక్ స్పెక్టకల్ అని అంటారు. అంటే ప్రజలకు తమాషాగా చేసేసాడు సైతాన్ని. అంత శక్తి పునరుద్ధానంలో, ఈస్టర్లో మనకు ఉంది. కాబట్టి రండి, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మీతో ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ స్త్రీలందరూ అక్కడ వచ్చారు. భూకంపము కలిగెను, ఒక దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. ఇవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్, ఆ సెట్టింగు అంతా మనకంతా తెలుసు. అయితే ఆ దూత చెప్పిన 4 మాటలు, 4 విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. ఆయన చెప్పిన మొదటి మాట ఏమిటి అంటే భయపడకుడి అనే మాట. సో ఫియర్ నాట్ టాక్స్ అబౌట్ అష్యూరెన్స్. అభయం అనేది పునరుద్ధానము మానవుడికి ఏమిస్తుందంటే అభయాన్ని ఇస్తుంది. భయపడకుడి. రెండవది, మరి వచ్చి రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి అన్నాడు. భయపడకుడి, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అన్నాడు. కమ్ అండ్ సీ అంటే నిర్ధారణ చేసుకోండి. మీకు ఆదరణ ఉంది, నిర్ధారణ కూడా చేసుకోండి. యూ హ్యావ్ ది అష్యూరెన్స్, యూ షుడ్ ఆల్సో అసర్టైన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఏం జరిగిందో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. వచ్చి చూడండి, నేనేం చెప్పడంలే, వచ్చి చూడండి అసలు యేసు ప్రభు లోపల ఉన్నాడా లేడా అనేది మీరే వచ్చి చూసుకోండి అన్న మాట ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత మూడోది ఏంటంటే తెలియజేయుడి అన్నాడు. తెలియజేయుడి, వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. భయపడకుడి, వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. కమ్, ఫియర్ నాట్, అష్యూరెన్స్. Fear not, assurance. Come and see, ascertain. Go and tell. There is an agenda. ఒక అజెండా ఉంది. ఆ తర్వాత 4వది చాలా ఇంట్రెస్టింగ్. ఇదిగో మీతో చెప్పి తిని అంటాడు. అంటే అకౌంటబిలిటీ. ఐ టోల్డ్ యూ బాబా, నేను చెప్పేశాను అన్నది ఈ 4 మాటలు దయచేసి జాగ్రత్తగా వినండి. The first thing is fear not. పునరుద్ధానము మనకి ఏం నేర్పిస్తుంది? వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ రిజరక్షన్? క్రిస్మస్ అప్పుడు కూడా భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోహు మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పి, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, భయపడకుడి. కానీ ఆయన రక్షకుడు ఎప్పుడవుతాడు? అప్పుడు పుట్టాడు కదా. ఒక బాలుడు రక్షకుడు ఎలా అవుతాడు? ఇప్పుడు ఆయన పెద్దవాడై సమయం వచ్చినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు పుట్టాడు. ఆయన గడియ సమయం వచ్చినప్పుడు సిలువలో చనిపోయాడు. ఆయన సమయము గడియ వచ్చినప్పుడు తిరిగి లేచాడు. ఆ యేసు గురించి ఏముందంటే భయపడకుడి. మానవుడికి ఎన్నో భయాలు ఉన్నాయి. మీకు మొన్న కూడా చెప్పాను కదా, మానవుడు భయంతో పుడతాడు, మళ్ళీ భయంతోనే తన జీవితాన్ని ముగించుకుంటాడు. మళ్ళీ భయం, పుట్టినప్పుడు భయం ఏంటట? పుట్టినప్పుడు హీ స్కేర్డ్ టు ఫేస్ లైఫ్. మానవుడు పుట్టినప్పుడు జీవితాన్ని ఎదుర్కోవటానికి భయపడతాడంట. మానవుడు వృద్ధాప్యంకి వచ్చేలోగా మరణాన్ని ఎదుర్కోవటానికి భయపడతాడంట. When a person is born, he is afraid to face life. When a person becomes old, he is afraid to face death. భయం, అటు భయమే ఇటు భయమే, మధ్యలో ఎన్నో రకరకాల భయాలు. ఆయా వయసు దాటే కొద్దీ భయం. చిన్నప్పుడు భయం వేరు, పిల్లలుగా ఉన్నప్పుడు భయం, మళ్ళీ యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక భయం, పెళ్ళయ్యాక మళ్ళీ భయం, పిల్లలు పుట్టాక భయం, మళ్ళీ తాతామ్మమ్మలయ్యాక భయం. ఈ భయం అనేది మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అభయం.
పునరుద్ధానము మానవుడికి ప్రకటించిన మొదటి విషయం అభయం, ఫియర్ నాట్. అయితే మానవుడికి కొన్ని భయాలు ఉన్నాయి. కొన్ని భయాలు చెప్తాను. ఒకటేంటంటే దెర్ ఈజ్ ఏ ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. అదే ఆ శిశువు పుట్టిన వెంటనే ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. అరే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు బాగా ఏడుస్తూ ఉంటారు శిష్యులు, శిశువు చిన్నపిల్లలు. ఎందుకంటున్నానంటే భయం, 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 ద ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్, భవిష్యత్తు గురించిన భయం. అందుకే మరి భవిష్యత్తు తెలుసుకోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ముఖ్యంగా మన దేశంలో ఈ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఏమేమో చేస్తూ ఉంటారు. మరి పశువులు కానీ పక్షులను కానీ చెట్లు ఏమేమి ప్రకృతిని వాటి వీటిని కూడా కన్సల్ట్ చేయటం, వాటి దగ్గరికి వెళ్ళటం, భవిష్యత్తు గురించి తెలుసుకోవటం. అంటే ఇప్పుడు ఈ ఈ ప్యారెట్, ఈ చిలుకతో ఒకరు వస్తారు, వచ్చేసి నీ భవిష్యత్తు చెప్తాను సార్ అంటాడు. ఆ ప్యారెట్కి మనం ఆయనకి డబ్బులు ఇస్తే ఆ ప్యారెట్ ఒక కార్డు తీసి ఆ కార్డులో ఉన్నది మనం చదివి ఆ కార్డులో ఉన్న విషయం ఆ వ్యక్తి మనకు చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు మంచి చెప్తాడు, కొన్నిసార్లు మంచి చెప్పకపోవచ్చు. ఇదంతా నేను చూసినప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. అవును, ఈ వ్యక్తికి మరి ఈ వ్యక్తి అందరి భవిష్యత్తు చెప్తున్నాడు కదా, అసలు ఈయన భవిష్యత్తు ఏంటి? ఈయన భవిష్యత్తు ఏంటి? ఎందుకు అంత కష్టపడాల్సి వస్తుంది? ఈయనకు ఒకవేళ భవిష్యత్తు మంచి భవిష్యత్తే మరి ఆ ప్యారెట్ చెప్పాలి కదా. మరి ఎప్పుడన్నా ప్యారెట్కి హలో ప్యారెట్, అందరి కార్డులు తీసావు కదా, నా కార్డు కూడా ఒకటి తీసి నాకు ఇవ్వు అని చెప్పాడో లేదో నాకు తెలియదు. కానీ నేను ఎందుకు అంటున్నానంటే మానవుడు భవిష్యత్తు తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఎప్పుడూ ఉంటాడు. ఇకపోతే మన ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుద్ది కదా జనవరి నుండి. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మరి కంప్యూటర్ ఆస్ట్రాలజీ, కంప్యూటర్ ద్వారా మీ భవిష్యత్తు తెలుసుకోండి అని ఒక స్టాల్, కొన్ని వరుసగా 5-6 స్టాల్స్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. అక్కడ దాన్ని ఉపయోగించే వారిని మీరు చూడండి, వాళ్ళ చెవుల్లో ఇది పెట్టుకొని దానికి చుట్టూ కలర్ లైట్లు వస్తూ ఉంటాయి. వాడి ముఖం నేను ఒక 5 నిమిషాలు గమనించాను. వాడు ఇలా కళ్ళు మూసుకొని రకరకాల ఎక్స్ప్రెషన్స్ వాడికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కంప్యూటర్ ద్వారా వచ్చే కొన్ని మాటలు వాడికి భయం కలిగించవచ్చు, కొన్ని మాటలు వాడికి ధైర్యం కలిగించవచ్చు, కొన్ని మాటలు వాడి భవిష్యత్తు గురించి చెప్తుండొచ్చు. అంటే మానవుడికి భవిష్యత్తు తెలుసుకోవాలని ఎంత ఆశ, ఎంత కొట్టగలాడతాడో ఈ మనుషుడు. ఇది మరి ఆ వినే వాళ్ళకి ఒక విషయం ఏం తెలియదంటే, తెలుసో తెలియదో కానీ మొత్తానికి ఆ కంప్యూటర్లో ఉండి వచ్చేవన్నీ కూడా ముందుగానే ప్రీ ఇన్స్టాల్డ్, అవన్నీ ముందుగానే రికార్డ్ చేసి ఫైల్ చేసి ఆ ఫైల్ అక్కడ పెడతారు. కాబట్టి కంప్యూటర్ తనంతట తాను ఏదో కొత్తగా ఏం చెప్పదు, దాంట్లో ఉన్న మ్యాటరే మనకు వినిపిస్తుంది. సో మొదటి విషయం ఫియర్ నాట్, భయపడొద్దంటే ఎలాంటి భయం? భవిష్యత్తు గురించిన భయం, మరణం గురించిన భయం, రోగం గురించిన భయం. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచమంతా ఈ COVID-19 కరోనా వైరస్ భయంతో ఉంది. అందరికీ భయం, ఎవరిని కలవటానికి వీల్లేదు. సొంత బంధువులు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళ లోపల కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అంటూ ఉన్నారు. అంటే అంత భయంకరంగా రోగం అంటే భయం. ఇంకా చెప్పాలంటే మరి ద ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, నన్ను ఎవరు అంగీకరిస్తారు, నన్ను ఎవరు గుర్తిస్తారు, హూ విల్ యాక్సెప్ట్ మీ అనే భయం కూడా ఉంది. ద ఫియర్ ఆఫ్ పర్సనాలిటీ, నా యొక్క పర్సనాలిటీ బాగలేదు, నన్ను ఎవరు పట్టించుకోరు అంటూ. ద ఫియర్ ఆఫ్ సస్పెక్టింగ్ ది అదర్ పర్సన్, అవతల వ్యక్తి మీద అనుమానం అనే భయం ఒకటి ఉంటుంది, ఆ వ్యక్తి మంచోడా కాదా అనే ఒక భయం. ఇలాగా మరి ఇంట్లో కూడా నా భర్త నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా, నా భార్య నిజంగా నాకు లోబడుతుందా అని అదొక భయం. ఇలాగా భయాలు, రకరకాలుగా భయాలు ఉంటాయి. కానీ ఈ పునరుద్ధాన శక్తి మనకేమిస్తుందంటే భయపడద్దు, డోంట్ ఫియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే భయపడవద్దు అన్నదే మనకు ఇక్కడ చూస్తున్నాము. క్రిస్మస్ అప్పుడు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ అనే మాట, ప్రజలందరికీ అభయం ఆ క్రిస్మస్ నుండి పునరుద్ధానంకి వచ్చేలోగా ఆ భయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనుషుడు అభయంగా జీవించవచ్చు, భయపడే అవసరం లేదు. అవును అంటే కష్టాలు ఉంటాయా? ఉంటాయి. రోగాలు ఉంటాయా? ఉంటాయి. అనిశ్చయత ఉంటుందా? ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా మనం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనకు అభయం అనేది ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి
ఈ యొక్క మత్తయి సువార్త 28లో మొదటి విషయం ద ఫస్ట్ థింగ్ వి లెర్న్ అబౌట్ రిజరక్షన్ ఈస్ ఇట్ టెల్స్ ఫియర్ నాట్, డోంట్ ఫియర్. ఈ మాటలు వింటున్న నీకు మరి ఎలాంటి విషయంలో భయం ఉందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, భయాలు ఎన్ని రకాలున్నా అభయం అనేది ఒకటే. ఆ అభయం దేవుడిస్తాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఈరోజు ఇది ఇస్తున్నాడు. ఆ పునరుద్ధానపు శక్తిని నువ్వు నమ్ముకున్నప్పుడు, ఆ పునరుద్ధానపు శక్తి నాకు కావాలని అడిగినప్పుడు, లెట్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్వేడ్ యువర్ లైఫ్, కంట్రోల్ యువర్ లైఫ్, టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ. రెండవది చూద్దాం. రెండవది ఏంటంటే, రండి ప్రభు పండుకునే స్థలము చూడండి, వచ్చి చూడుడి. మొదటిది ఏం చెప్పాను? భయపడకుడి. రెండవది వచ్చి చూడుడి, కమ్ అండ్ సీ వాట్? దెర్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు వెరిఫై, టు అసర్టైన్ థింగ్స్. ఇక్కడ ప్రభు యొక్క పునరుద్ధానము నిర్ధారించుకోవటానికి కమ్ అండ్ సీ. బైబిల్లో ఒక మాట ఉంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని అంటారు. అంటే బిర్యానీ బాగుంది అని చెప్పుకోవటం వేరు, దాని వాసన పీల్చుకోవటం వేరు, కానీ దాన్ని తినటం వేరు, రుచి చూడటం వేరు. హైదరాబాద్ బిర్యానీ అని అంటారు. హైదరాబాద్ బిర్యానీ అన్నది నేను సింగపూర్లో హైదరాబాద్ బిర్యానీ చూశాను, కెనియాలో చూశాను, చికాగోలో చూశాను, నేపాల్లో చూశాను. హైదరాబాద్ బిర్యానీ అని మన దేశంలో ఆయా రాష్ట్రాల్లో చూశాను, కానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నాతో అంటుంటారు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, దిస్ ఈజ్ హైదరాబాద్ బిర్యానీ అంటే, హలో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్తారు. నాకు తెలుసు హైదరాబాద్ బిర్యానీ అంటే ఏంటో. రుచి చూచి తెలుసుకోండి అంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన పునరుద్ధానుడు అయ్యాడని ఎవరో థర్డ్ పార్టీ చెప్పే అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా వెరిఫై చేసుకో. యూ వెరిఫై డైరెక్ట్లీ, డోంట్ వరీ అని చెప్తున్నాడు. థర్డ్ పార్టీ నో నీడ్ ఫర్ ఎ థర్డ్ పార్టీ టు టెల్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్. ఈరోజు ఈ సమయం పునరుద్ధానపు యొక్క శక్తిని నీవు ఇప్పుడు అనుభవించవచ్చు. నేను చెప్తున్నానని కాదు, ఎక్కడో టీవీ బోధకుడు చెప్పాడని కాదు, ఎక్కడో పుస్తకాల్లో చదివావని కాదు, బైబిల్ చదివి నమ్మి ఆ పునరుద్ధానపు శక్తి యూ కెన్ ఎక్స్పీరియన్స్ నౌ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ పాసిబుల్. ద లార్డ్ ఈజ్ విల్లింగ్ టు హెల్ప్ యూ. ఇంకోటి ఏంటంటే, ఈ వెరిఫికేషన్కి కండిషన్స్ ఏమీ లేవు. ఏదైనా వెరిఫై చేయాలంటే ఎవరంటే వాళ్ళు వెరిఫై చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ ఉన్నదనేది దాన్ని నిర్ధారించడానికి వీల్లేదు. ఎందుకంటే దెర్ ఆర్ పీపుల్ అండ్ ఓన్లీ దోస్ రెస్ట్రిక్టెడ్ పీపుల్, ఓన్లీ దోస్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్. వాళ్ళే, అందరికీ లేదది. It is restricted to only the qualified people to verify about the coronavirus. ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నది రెస్ట్రిక్షన్ ఎవరికి లేదు. ఎనీబడి క్యాన్ గో అండ్ వెరిఫై. ఎనీబడి వాట్ ఎవర్ బీ ద రిలీజన్. నీవు ఏ మతమైనా, ఏ డినామినేషన్ అయినా, నీవు ధనవంతుడైనా, దరిద్రుడైనా, చదువుకున్నా, చదువు లేకపోయినా, నువ్వు పొట్టోడైనా, పొడుగోడైనా, 6 ప్యాక్ బాడీ ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా, అందరహితంగా ఉన్నా, ఎనీబడి ఈజ్ ఇన్వైటెడ్ టు కమ్ అండ్ వెరిఫై యువర్ సెల్ఫ్. వాట్ ఏ ప్రివిలేజ్. యేసు ప్రభు అదే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న వారులారా నా ఎందుకు రండి అంటే, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నన్ను తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని తెలుసుకోండి, యెహోవా ప్రేమించువాడని తెలుసుకోండి. అందుకే ముందుగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆయనలో ఈ ప్రత్యేకత ఉంది అని మనం తెలుసుకొని రమ్మంటున్నాడు. దెర్ ఈజ్ అన్ ఇన్విటేషన్. అయితే అది వెరిఫై చేసుకోవడానికి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు, కానీ అది కరెక్ట్ అని తెలుసుకున్నాక దాన్ని నేను అనుభవించడానికి విశ్వాసం కావాలి. There is no restriction to go and verify, but after verification, if you want to accept it, then you must have faith. విశ్వాసం కావాలి. అంతేకాని వెరిఫై చేసుకొని ఇది కరెక్టేలే అని అంతవరకు ఆగిపోతే నీకు రక్షణ రాదు. అవును, యేసు ప్రభు నిజమైన దేవుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో ఆయన బొమ్మ కూడా ఉంది సార్ అంటారు. అది కాదు నేను చెప్పేది.
మేము ఆయన కూడా పూజిస్తామండి, ఆయన కూడా చాలా మంచివాడండి, ఆయన గురించి చాలా విషయాలు మంచి విషయాలే ఉన్నాయండి. అది కాదు. యూ హ్యావ్ వెరిఫైడ్ ఇట్, బట్ యూ మస్ట్ యాక్సెప్ట్ ఇట్ బై ఫెయిత్. ఏదైతే నిర్ధారించావో దాన్ని అనుభవించాలి, అంగీకరించాలి బై ఫెయిత్. విశ్వాసం ద్వారా దాన్ని కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ సమాధిలో శవం ఉంటే ఆ దేవదూత ఛాలెంజ్ ఇచ్చేవాడు కాదు కదా. కమ్ అండ్ సీ అంటే వచ్చి చూశానండి, శవం ఉంది కదా ఇక్కడ అంటే సిగ్గుపోద్ది. ఆ దేవదూత కూడా చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్పాడు, కమ్ అండ్ సీ, ఎందుకంటే ఆయన లేచాడు. సో వెన్ యూ నో ద ట్రూత్, యూ కెన్ టెల్ అబౌట్ ద ట్రూత్. వెన్ దెర్ ఈస్ ఎ లై, యూ కెనాట్ ప్రమోట్ లై టూ లాంగ్. సత్యం ఉంటే సత్యాన్ని ఎంతగానో చెప్పుకోవచ్చు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. అబద్ధాన్ని ధైర్యంగా చెప్పుకున్నా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర తుస్సుమని పోతుంది. మళ్ళీ దాన్ని కాపాడటానికి ఇంకొక అబద్ధం చెప్పాలి. అలా చెప్పుకుంటూ పోతాం. అబద్ధం తర్వాత అబద్ధం, అబద్ధం తర్వాత అబద్ధం, అబద్ధం తర్వాత అబద్ధం. చివరికి ఏమైపోతుందంటే అసలు ఒరిజినల్ అబద్ధం ఏంటో కూడా మర్చిపోతాం. We tell so many lies that we have forgotten what is the original lie. అదే ఇప్పుడు మానవుల్లో జరుగుతుంది. ఇప్పుడు మానవుడు ఎన్నో అబద్ధాలు నమ్మేస్తా ఉన్నాడు, కానీ అసలైన అబద్ధం ఏదైనా మనం ఆ అబద్ధం ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. సో అందుకే మనం సువార్త చెప్పినప్పుడు ఆ ఒరిజినల్ అబద్ధం నుండి మొదలు పెట్టాలి. అసలు అబద్ధం అక్కడ మొదలైంది. సో వెన్ యూ టెల్ ఎ లై, యూ కీప్ ఆన్ టెల్లింగ్ లై ఆఫ్టర్ లై ఆఫ్టర్ లై దట్ పీపుల్ ఫర్గెట్ వాట్ ఈస్ ద ఒరిజినల్ లై. బట్ దెర్ ఇస్ నో ఒరిజినల్ ట్రూత్. ట్రూత్ ఈజ్ ట్రూత్, దట్స్ ఆల్. ఆ తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే, రండి, కమ్, ఈ పునరుద్ధారుడైన యేసు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే, ఆయన శిష్యులకు తెలియజేయుడి, భయపడకుడి, వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. ఏంటి డీడీలు? ఇదే అసలైన డీడీ, ఇదే అసలైన డాక్టరేట్. మనకి వేరే డీడీలు అవసరం లేదు. ఈ డీడీ అసలైన డీడీ. అంటే భయపడకుడి, వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. గో అండ్ టెల్. అదే ఇక్కడ మనం చూస్తాం. ఈ మాటలే ఆయన శిష్యులకు తెలియజేయుడి, వెళ్ళి చెప్పండి. ఇక్కడ దేవదూత ఏమంటున్నాడంటే శిష్యులకు తెలియజేయుడి అని ఉంటుంది. మళ్ళీ మీరు కిందకు వస్తే 18వ వచనములో యేసు ప్రభు గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేయుడి. మళ్ళీ ఇంకో డి వచ్చింది అక్కడ. శిష్యులకు చెప్పుడి, ఆ శిష్యులు వెళ్ళి ఇతరులను శిష్యులుగా చేయుడి. కాబట్టి మూడవది, పునరుద్ధానము యొక్క మూడవ విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ఇది ఒక ఆజ్ఞ. వచ్చి చూడండి. సత్యాన్ని తెలుసుకోకుండా సత్యం గురించి మాట్లాడలేదు. సత్యాన్ని అనుభవించకుండా ఇతరులను ఆ సత్యపు అనుభవంలోనికి నడిపించలేదు. సో ఈరోజు ప్రియ సంగమా, మనం తెలుసుకోవలసింది ఈ యొక్క సత్యాన్ని. ఈ సత్యాన్ని ఇతరులు కూడా చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్. ఇక్కడ ఒకటి ఏంటంటే, తెలియజేయుడి అంటే ఇది రిక్వెస్ట్ కాదు, ఇది ఒక ఆజ్ఞ. మీకు వీలైతే చెప్పండి. నాకు తెలుసు మీరందరూ భయంలో ఉన్నారు, మీరు చెప్తే ఎవరు నమ్మరు కూడా. కాబట్టి మీకు ఒకవేళ వీలైతే చెప్పగలిగితే, వేరే వాళ్ళు నమ్మగలిగితే చెప్పండి, లేకుంటే వద్దులే అని అనలే, చెప్పాలి అంతే. Resurrection is a commandment. And those who experience resurrection are obligated to tell about it. ఇక్కడ దేవదూత, మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి, ఆయన మీకు ముందుగా వెళ్తున్నాడు. వెళ్ళి చెప్పుడి, వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి అనే మాట ఇక్కడ వస్తుంది. అంతేకాకుండా మరి ఆయన ఏమన్నాడు, ఆయన మీకు ముందుగా తెలియజేయుడి, మీరు ఇదిగో ఆయన గలిలియకు మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అంటే ఇది చాలా అర్జెంట్ మ్యాటర్, త్వరగా చెప్పాలి, మీరు వెళ్ళి అని చెప్పాలి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఈ సత్యాన్ని మరి శిష్యుల దాకా వెళ్ళాలి, శిష్యుల నుండి ఆ తర్వాత ప్రపంచానికి వెళ్ళాలి. అప్పటికే అబద్ధం ఎక్కడుంది? అబద్ధం చాలా దూరం వెళ్ళిపోయింది. ఇందాక మనం అదే చూసాం కదా, ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైపోయింది. అంటే ఈ మత నాయకులు యేసు ప్రభు తిరిగి
లెగలేదు, ఆయన శిష్యులు దొంగిలించాడనే ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని ప్రయాణంలో పెట్టారు. ఈ అబద్ధం అంట ఈ సత్యాన్ని దాటేసుకొని వెళ్ళిపోతా ఉంది. అందుకే ఈ అబద్ధం ఇప్పటికే అందరినీ మోసం చేసి చీకట్లో పెట్టేసింది. ఇప్పుడు ఈ సత్యమును పొందిన మనం ఈ సత్యాన్ని తీసుకెళ్ళాలి. అందుకే పునరుద్ధానము, ఈస్టర్ ఈజ్ ఎ డిమాండ్ ఫర్ అస్. ఇట్ డిమాండ్స్ అస్ టు కమ్ అండ్ వెరిఫై అండ్ ఇట్ కమాండ్స్ అస్ టు గో అండ్ టెల్. అది మనల్ని వచ్చి చూడమని డిమాండ్ చేస్తుంది, అంతేకాకుండా వెళ్ళి చెప్పాలని ఆదేశం కూడా ఇస్తూ ఉంది. ఆలోచించండి ఒకసారి. అంతేకాకుండా మరి ఈ యొక్క సత్యాన్ని, ఈ సత్యము పంచుకోవటం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇది శిష్యత్వానికి అనివార్యం. చెప్పడం అనేది శిష్యత్వానికి అనివార్యం. మనం యేసయ్య శిష్యులమని ఎప్పుడు నిరూపించుకుంటామంటే ఈ సత్యాన్ని మన దాకా ఉంచుకోకుండా లోకానికి చెప్పటం. కాబట్టి ప్రియ సంగమ, మనందరం కలిసి మరి ఇదంతా లాక్డౌన్ అంతా అయిపోయాక ఈ సత్యాన్ని త్వరగా చెప్పడానికి దేవుడు మనల్ని ఏ విధాలుగా నడిపిస్తాడో దాన్ని బట్టి మనం ఈ సత్యాన్ని త్వరగా ప్రబలింప చేద్దాం. చూసారా ఈ కరోనా వైరస్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయిందో. ఇది శుభవార్త కాదు, ఇది అశుభవార్త. అశుభవార్త ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది చూడండి. అశుభవార్త ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయితే శుభవార్త చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ మరి ఇదంతా అయిపోయాక మనం అందరం కలుసుకున్నాక మరి మనం చాలా కార్యాలు చేయాలి ఒక సంఘంగా. సో మచ్ టు బి డన్. సో థింక్ అబౌట్ ఇట్. ఇది అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే వెళ్ళి చెప్పుడి, తెలియజేయుడి. అంటే విశ్వాసం అనేది పంచుకుండే విషయం. ఫెయిత్ ఈజ్ సంథింగ్ టు బి షేర్డ్. సిన్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి షేర్డ్, బట్ ఫెయిత్ ఈజ్ సంథింగ్ టు బి షేర్డ్. పంచుకోవాలి. అందుకే దేవదూత అన్నాడు, మీరు వెళ్ళి చెప్పండి. యేసుప్రభు కూడా ఏమన్నాడు, మీరు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి, మీ విశ్వాసాన్ని పంచుకోండి. ఈరోజు మరి ఈస్టర్ దినాన మీకు వీలైతే మీ పక్కింటి వారికి మేము ఈస్టర్ ఎందుకు చేసుకుంటామో అని చెప్పండి. గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకున్నామో మీరు వారు చెప్పండి. ఫెయిత్ ఈజ్ టు బి షేర్డ్ వెరెవర్ పాసిబుల్. అంటే షేరింగ్ అంటే మీరు బైబిల్ పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఇంట్లో కూర్చొని ప్రసంగం చేయమని అంటంలే. మీ యొక్క మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ యొక్క క్రియల ద్వారా, మీ వైఖరి ద్వారా మీరు సువార్త ప్రకటించవచ్చు. వారు ఒకవేళ అడిగితే చెప్పండి, మాట్లాడండి, పలకరించండి, షేర్ చేసుకోండి. డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, టెల్ అబౌట్ జీసస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఇఫ్ నెససరీ యూజ్ వర్డ్స్ అన్నాడు. యేసు ప్రభు గురించి ఎంతన్నా చెప్పుకోండి, అవసరమైతే మాటలు ఉపయోగించండి అని అన్నాడు. అంటే మాటల కన్నా మన ప్రవర్తన, మన పొరుగు వారు మనల్ని చూస్తూ ఉన్నారు, వారికి మనం చెప్పాలి. కాబట్టి ఫెయిత్ ఈజ్ సంథింగ్ టు బి షేర్డ్. ఇంకొకటి వెళ్ళి అని ఉంది. అంటే అర్థం ఏంటి? మనం విశ్వాసం కలిగిన మనము విశ్వాసం లేని వారి దగ్గరికి మనం వెళ్ళాలి, వారు మన దగ్గరికి రారు. చేపలు పట్టేవాడు చేపల దగ్గరికి వెళ్తాడు, చేపలు ఆయన దగ్గరికి రావు. నేను ఒక కార్టూన్ చూశాను. ఒక దగ్గర ఒక ఆయన ఒక చెరువు దగ్గర ఇలా గాలం వేసుకొని కూర్చొని వెనక ఒక నోటీస్ బోర్డు పెట్టాడు. ఏంటంటే, డియర్ ఫిష్ ప్లీజ్ కమ్, ప్రియమైన చేపలారా దయచేసి రండి. అంటే ఏ చేప దగ్గరికి రాదు, చేపల దగ్గరికి మనమే వెళ్ళాలి, మనమే వారికి సువార్త చెప్పాలి. కాబట్టి వెళ్ళి చెప్పుడి, భయపడకుడి, వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. ఆ తర్వాత చివరిగా ముగిస్తాను. చివరిగా మనం చూసేది ఏంటంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్. నేను కూడా ఇది చాలాసార్లు చదివాను, కానీ ఈ మాట నాకు ఇలాగ అనిపించింది. చూడండి 7వ వచనంలో, ఇదిగో మీతో చెప్పి తిని, బిహోల్డ్ ఐ టోల్డ్ యూ. హిందీలో ఎలా ఉంటుందంటే, మైతో బోల్ దియా భయ్. మన హైదరాబాద్ భాషలో జో ముజే బోల్నా థా మైతో బోల్ దియా. అంటే దేవదూత అంటాడు, జో ముజే బోల్నా థా మై బోల్ దియా, మై జా రహా హూం, థ్యాంక్ యూ. ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పేశాను, ఏది ప్రభు నాకు చెప్పమన్నాడో చెప్పేశాను, నా పని, నా బాధ్యత నేను నెరవేర్చాను. నేను మీకు చెప్పేశాను, ఇదిగో మీతో చెప్పి తిని. అయిపోయింది.
ఇక ఇక్కడ నుండి బాధ్యత మీది. ఇక్కడ నుండి బాధ్యత మీది. ఈ సత్యాన్ని, ఈ గొల్గొతా కల్వరి ఇక్కడే ఉంచేస్తారా, ఇక్కడ నుంచి ప్రపంచమంతా తీసుకెళ్తారా? ఇది యెరూషలేం వరకే ఉంచేస్తారా, బూదిగంతల వరకు తీసుకెళ్తారా? నేనైతే చెప్పేశాను, మాకు దూతలకి అవకాశం లేదు. మేము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మేము ప్రకటించలేము. నేను ఒక స్టోరీ చదివాను. యేసు ప్రభు జన్మము సమయంలోనంట పరలోకంలో దేవదూతలందరూ తెలుసుకొని దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపిస్తున్నాడు అనే విషయాన్ని ప్రపంచమంతా చెప్తే ఎంత బాగుంటుంది అని దూతలందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి, మాకు అవకాశం ఎవరా, మేము వెళ్ళి ప్రపంచమంతా రక్షకుడు పుట్టాడు అని మేము చెప్తాము క్రిస్మస్ దినాల్లో అని అంటే, దేవుడు అన్నాడంట, మీకు లేదా అవకాశం అని. ఐ విల్ నెవర్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ అంటే, లేదు చాలా రిక్వెస్ట్ చేస్తే చివరికి దేవుడు అన్నాడంట, ఓకే 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 మీరు ఎక్కడంటే బెత్లెహేములో ఊరి బయట కొంతమంది గొర్రెల కాపరులు ఉంటారు, వాళ్ళకి మాత్రం చెప్పేశారండి అంటే, అయ్యో గొర్రెల కాపర్లా, మేమేదో అక్కడ రోమా ప్యాలెస్లో లేక రోమా అధికారుల దగ్గర లేక యెరూషలేం పట్టణంలో వెళ్ళి అక్కడ అందరికీ చెప్పాలని అనుకున్నాము, కానీ మీరేదో బెత్లెహేములో ఎక్కడో మారుమూల గ్రామంలో కొంతమంది గొర్రెల కాపర్లు, అది కూడా రాత్రి వేళ వెళ్ళి చెప్పమంటున్నారంటే మీరు చెప్పాలి అదే అంటే, అప్పుడు వాళ్ళ దేవదూతలు వచ్చి ఆ గొర్రెల కాపలకే చెప్పేసి వెళ్ళిపోయారంట. అంటే దేవదూతలు ఏమంటున్నారు, మాకు కానీ అవకాశం ఇస్తే ఈ శుభవార్త మేము ప్రపంచమంతా ఒక్క నిమిషంలో చెప్పేస్తాము. ఎందుకంటే ధోని సిక్సర్ కొట్టేస్తే అది వెంటనే మనకు ఆన్లైన్లో, మనం ఇంటర్నెట్లో, మనం టీవీలో వెంటనే చూస్తాం. వాడు కొట్టిన బాల్తో పాటు మనం కూడా ప్రయాణం చేస్తాం. ఆ బాల్ ఎక్కడ దిగిపోతుందో కూడా మనకు అంతగా వెంటనే తెలిసిపోతుంది. ఆ రోజు ఆ దేవదూతలు సరేలే అని వచ్చి ఆ గొర్రెల దగ్గర పాటలు పాడి వెళ్ళిపోయారంట. అంటే యేసయ్య గురించి చెప్పే అవకాశం దేవదూతలకి దేవుడు ఎక్కడన్నా ఇచ్చాడంటే అది ఒక్కటే సీన్. ఆ తర్వాత మళ్ళీ దేవదూతలు మళ్ళీ ఇది చేయలేదు, ఆ పని మనకిచ్చాడు. దేవదూతలకు లేనటువంటి ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే, వాట్ ఎ ప్రివిలేజ్డ్ పీపుల్ వీఆర్, వాట్ ఎ ప్రివిలేజ్డ్ చర్చ్ వీఆర్, వాట్ ఎ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ వీఆర్ టు షేర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ రిజరక్షన్. వెళ్ళి చెప్పుడి, నేను మీతో చెప్పేశాను, మేరా కామ్తో హోగ్యా అంటున్నాడు. నా పని అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ పని మన చేతిలో పెట్టాడు దేవుడు. ఆ పని మన చేతిలో పెట్టాడు. దేవదూత మాత్రం పూర్తిగా తృప్తి కలిగి తాను చెప్పిన పని చేసి వెళ్ళిపోయాడు. మనం కూడా అలాంటి మాటలు చెప్పాలి. ఆ మాటలు బైబిల్లో ఒక వ్యక్తి చెప్పాడు. ఎవరో తెలుసా? పౌలు ఏమన్నాడంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, దేవుడు నాకు ఇచ్చిన పని నేను ముగించి తిని. ఈ దేవదూత కూడా అదే అంటున్నాడు. ఏమని? ఇదిగో మీతో చెప్పేశాను, దేవుడు నాకు పని ఇచ్చాడు, ఆ పని నేను పూర్తి చేసుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో మీకు చెప్పేశాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఫర్ అస్. ఈరోజు ఈ ఈస్టర్ దినాన వీటి గురించి ఆలోచించండి. భయపడకుడి, వచ్చి చూడుడి, వెళ్ళి చెప్పుడి. ఖాళీగా ఉండకుడి, ఎందుకంటే ఇది మీకు చెప్పేశాను. మీరు చెప్పాలి. యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి. యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్పాలంటే, ఏ యేసుక్రీస్తు గురించి చెప్పాలి? నేను ఒక పుస్తకంలో చూశాను. మీకు కావాలంటే ఇది మీరు ఇది చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇది మీకు చదువుతాను. ఎవరో అన్నారు కదా, ఇన్ ద పాస్ట్ 2000 years వీ హ్యావ్ ప్రజెంటెడ్ జీసస్ ఇన్ డిఫరెంట్ వేస్. గత 2000 సంవత్సరాలుగా మనము ఈ ప్రపంచానికి సంఘము పరిచయం చేసిన క్రీస్తు ఎలాంటి క్రీస్తు కొన్ని చెప్తాను. మిరాకల్ వర్కర్, సోషల్ రిఫార్మర్, టీచర్, ప్రాబ్లం సాల్వర్, హీలర్, డెమన్ చేజర్, ప్రాస్పెరిటీ గివర్, రిలీజియస్ గురు, ఏ సాక్రిఫైస్డ్ లైఫ్, సేవియర్ ఆఫ్ ద వరల్డ్.
ఆహా! ఈ గత 2000 సంవత్సరాలుగా సంఘం అంట యేసుక్రీస్తును లోకానికి ఈ విధంగా పరిచయం చేసింది. మళ్ళీ చదువుతాను. మిరాకిల్ వర్కర్, అద్భుతాలు చేయవాడు, సోషల్ రిఫార్మర్, సమాజాన్ని సంస్కరణ కలిగించేవాడు, మంచి బోధకుడు, సమస్యలు పరిష్కరించువాడు, స్వస్థపరుచువాడు, దయ్యాలు ఎల్లగొట్టువాడు, ప్రాస్పెరిటీ ఇచ్చువాడు, ఐశ్వర్యము ఇచ్చువాడు, మత గురువు, గొప్ప త్యాగశీలి, లోక రక్షకుడు. వీటన్నిటిలో ఏది తప్పు? అన్నీ రైటే. కానీ అసలైన కార్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు మిరాకిల్స్ చేశాడు, సమాజాన్ని మార్చాడు, సమస్యలు పరిష్కరించాడు, మరి స్వస్థపరిచాడు, దయ్యాలు ఎల్లగొట్టాడు, ఐశ్వర్యం కూడా ఇస్తాడు. మరి మత గురువు కూడా, ఫలానా మతానికి గురువు అంటారు, త్యాగశీలి, అంత బాగానే ఉంది. కానీ ఆయన అసలుది ఏంటంటే ఆయన లోక రక్షకుడు. లోక రక్షకుడు అంటే పునరుద్ధానము కలిగిన వ్యక్తే లోక రక్షకుడు. లోక రక్షకుడు. కాబట్టి మనము ఈ యేసును ఈ లోకానికి పరిచయం చేయాలి. ఈ లోకానికి పరిచయం చేయాలి. నేను ఫేస్బుక్లో ఒక పిక్చర్ పెట్టాను, ట్రయాంగిల్ పిక్చర్. అది చెప్పి నేను ముగిస్తాను. అక్కడ నేను ఒక ట్రయాంగిల్ పెట్టాను. ఆ ట్రయాంగిల్లో మీరు చూస్తే పైన దేవుడు పైన దేవుడు, నేను, లోకము. దేవుడు, నేను, లోకము. ఈ మూడే అన్నమాట. ఈ మూడే ఉంటాయి. దేవుడు, నేను, లోకము. దీస్ ఆర్ ద 3 డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్. దెర్ ఈస్ గాడ్, దెర్ ఈస్ మీ అండ్ దెర్ ఈస్ అ వరల్డ్. ఈ లోకంలో ప్రజలు రకరకాలుగా జీవిస్తారు. కొందరు ఏంటంటే దేవుడు, నేను, నేను, దేవుడు, దేవుడు, నేను, నేను, దేవుడు, నాకు లోకంతో ఏం పని లేదు అనే ఒక రకం ఉంటారు. కొందరు ఏంటంటే నేను లోకం, లోకం నేను, నేను లోకం, లోకం నేను, నాకు దేవుడితో ఏం సంబంధం లేదు అనే కొందరు ఉంటారు. మరి కొందరు ఏంటంటే దేవుడు లేదు, లోకం లేదు, అంతా నేనే, నా ప్రాణమా, తినుమా, తాగుమా, సంతోషించుమా అన్నది ఈ ట్రయాంగిల్లో మీరు చూడొచ్చు. గమనిస్తున్నారా? ఆర్ ఏబుల్ టు సీ? యా, దిస్ ఇస్ ద ట్రయాంగిల్. మీరు తర్వాత ఫేస్బుక్లో ఆ పిక్చర్ మీరు చూడొచ్చు. దేవుడు, నేను, లోకము. కింద చర్చ్ అనేది తర్వాత వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఈస్టర్ గివ్స్ మీ సంథింగ్. ఈస్టర్ వల్ల నేనేం పొందుతున్నాను? ఈస్టర్ గివ్స్ మీ పర్పస్ టు లైఫ్, పర్పస్ టు లివ్ అండ్ పర్పస్ టు లవ్. ఈ ఈస్టర్ నాకేమిస్తుంది? పర్పస్ టు లైఫ్. ఇంతవరకు నాకు నిరీక్షణ లేదు, కానీ ఈస్టరు నాకు జీవించడానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ మీ ఎ పర్పస్. ఒక కారణం, ఒక కారణాన్ని నాకు కనపరుస్తుంది. ఇట్ గివ్స్ మీ ఎ రీజన్ టు లివ్. ఇట్ గివ్స్ మీ ఎ రీజన్ టు లైఫ్. ఈ జీవితానికి ఒక కారణం ఇస్తుంది. ఈ లోకములో జీవించడానికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ లోకములో ప్రేమ కలిగి ఉండటానికి కూడా నాకు ప్రోత్సాహం ఇస్తుంది ఈ ఈస్టర్. అయితే ఈ ట్రయాంగిల్లో మీరు చూశారు కదా, పైన దేవుడు, ఇటు నేను, ఆ తర్వాత అటు లోకం. అయితే నేను, దేవుడు, ఆ తర్వాత సంఘం. ఇది కరెక్ట్గా ఉండాలి. ఈ మూడు అనివార్యం. ఈ మూడింటిని తప్పించుకోవడానికి వీలు లేదు. అయితే దీన్ని కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు ఆ పిక్చర్లో మళ్ళీ చూస్తే నేను, దేవుడు. ఇప్పుడు నేను దేవునితో కనెక్షన్ పెట్టుకుంటే అది నాకు విజన్, అది నా దర్శనము. నేను దేవునితో కనెక్షన్ పెట్టుకుంటే ఐ విల్ హ్యావ్ ఎ విజన్. ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని కోణంలో నుండి లోకాన్ని చూస్తే అది నా ప్యాషను, దట్ ఈస్ మై బర్డన్, అది నా భారము. నా దర్శనము దేవుని ఎడల కలిగి ఉన్నప్పుడు, దేవుని దగ్గర నా దర్శనము పొందినప్పుడు, దేవునితో నేను కనెక్షన్ పెట్టుకున్నప్పుడు అది నా విజన్ అన్నమాట. ఇప్పుడు ఆ దేవుని కోణంలో నుండి, దేవుని నుండి లోకాన్ని చూస్తే నాకు అది ఒక భారం, ఒక ప్యాషన్గా ఉండిపోతుంది. సో ఎక్కడైతే విజన్ అండ్ ప్యాషన్ కలుస్తుందో
అది మన మిషన్గా మారిపోతుంది. వేర్ వెన్ ద విజన్ అండ్ ద ప్యాషన్ కమ్ టుగెదర్, వేర్ ఐ అండ్ గాడ్ కమ్ టుగెదర్, దట్ బికమ్స్ ఎ మిషన్ ఆఫ్ గాడ్ అండ్ మిషన్ ఆఫ్ మీ ఫార్ గాడ్ టు ద వరల్డ్. ప్రపంచానికి అదే నా యొక్క పని. మీరు తర్వాత ఆ పిక్చరు ఫేస్బుక్లో మీరు కలర్ఫుల్గా ఉంది, వాట్సాప్లో కూడా పెట్టాను, అది చూడండి. మళ్ళీ చెప్తాను, చెప్పి ముగిస్తాను. నంబర్ 1, దేవుడు అనేది ఒక వాస్తవం, నేను అనేది ఒక వాస్తవం, ప్రపంచం అనేది ఒక వాస్తవం. ఈ 3 వాస్తవాల నుండి మనం తప్పించుకోవడానికి వీలు లేదు. అయితే మనం ఈ 3 రకాలుగా జీవించవచ్చు. నా మట్టుకే నేను జీవించవచ్చు, నేను లోకం కలిసి జీవించవచ్చు, నేను దేవుడు కలిసి జీవించవచ్చు. కానీ ఏదైనా దీనిలో ఏది ఒకటి సపరేట్ చేసుకోవడానికి వీలు లేదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దేవునితో సంబంధం కలిగినప్పుడు ఆ దర్శనము నాకు వస్తుంది. ఆ దర్శనము కలిగినప్పుడు నా జీవితాన్ని నేను తెలుసుకుంటాను, నా జీవితాన్ని బాగు చేసుకుంటాను. అప్పుడు నేను దేవుని బిడ్డగా మారిపోతాను. ఇప్పుడు ఆ కోణంలో ఉన్న టాప్ నుండి నేను ఈ లోకాన్ని చూస్తాను. అంటే దేవుని కళ్ళతో ఈ లోకాన్ని చూస్తాను. దేవుని కళ్ళతో నేను ఈ లోకాన్ని చూస్తాను. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఈ యొక్క లోకాన్ని నేను లోకాన్ని డైరెక్ట్గా చూడొచ్చు. కింద మీరు చూస్తే మిషన్ అనే దగ్గర ఐ కెన్ సీ ద వరల్డ్ డైరెక్ట్లీ వితౌట్ గాడ్. ఐ కెన్ సీ ద వరల్డ్ డైరెక్ట్లీ వితౌట్ గాడ్. దేవుని యొక్క నేత్రాలు లేకుండా ఈ లోకాన్ని చూస్తే నేను లోకరీత్యా ఎన్నో చూస్తాను. కానీ దేవుని నేత్రాలు పెట్టుకుని లోకాన్ని చూస్తే అది నాకు భారంగా, ప్యాషన్గా మారుతుంది. సో థింక్ అబౌట్ ఇట్. థింక్ అబౌట్ ఇట్. ఇది నేను ఒకసారి మనకు ఎల్సిడి ప్రాజెక్టులు అవి ఉన్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా చర్చిలో నేను చూపిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దట్. ఎందుకు చెప్తున్నాను? నేను దేవునితో కలిసినప్పుడు విజన్, నేను ఆ విజన్ కలిగి దేవునితో కలిసినప్పుడు లోకాన్ని చూసినప్పుడు అది నా భారం, నా ప్యాషన్. ఇప్పుడు ఆ విజను, ప్యాషను 2 కలిసినప్పుడు దేవుడు అప్పుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి ఇప్పుడు లోకానికి వెళ్ళు, అదే నీ యొక్క మిషన్ అని అంటాడు. సో వెన్ దెర్ ఈస్ ఎ విజన్, వెన్ దెర్ ఈస్ ఎ ప్యాషన్, విజన్ అండ్ ప్యాషన్ బికమ్ మై మిషన్ ఫర్ గాడ్. అదే వెళ్ళి లోకానికి సువార్తను ప్రకటించు అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు నేను దేవుడు లోకం అన్నాను కదా, తర్వాత కింద నేను చర్చ్ అని పెట్టాను. ఆ తర్వాత నేను ముందు ఇవన్నీ కలిగినాక నేను ఈ కలిగిన మనందరం కూడా చర్చిలో చేరినప్పుడు మనందరిది కలిసి మన సంఘమే, మన సంఘానికి అదే మిషన్. దట్ ఈస్ ద మిషన్ ఫర్ us. A church without vision and passion and trying to do the mission of God is not a mission, it is only a profession. విజను, దర్శనము, భారము లేకుండా పరిచర్య చేస్తే అది పరిచర్య కాదు, అది ఉద్యోగము, అది ఒక ప్రోగ్రాము, అది ఒక కార్యక్రమం. దేవునికి కార్యక్రమాలు, ప్రోగ్రాములు అవసరం లేదు. దేవునికి కావాలి మిషన్. నశించిన ఆత్మలు రక్షించేది కావాలి. అందుకే దేవుడు మనకు ఆ విజన్ కావాలి. యేసుప్రభు అందుకే కనులెత్తి చూడుడి అన్నాడు. కనులెత్తి చూడుడి అంటే నేను చూసినట్టుగా మీరు చూడాలి. ఒక ముగించేసుకున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జనసమూహం చాలాసార్లు వచ్చారు. ఈ జనసమూహాల్ని శిష్యులు చూసినప్పుడు వాళ్ళకి వెంటనే ఏం జ్ఞాపకం వస్తుందంటే, ప్రభు వీళ్ళకి భోజనాలు పెట్టాలి, మరి టెంట్ హౌస్ బుక్ చేయాలి, మరి డేక్షాలు, కబ్గీర్లు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్, టేబుల్స్, ఈ భోజనాల గురించే మాట్లాడేవారు. ఆ జనసమూహం చూస్తూనే భోజనాల గురించే మాట్లాడేవారు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసు ఆ జనసమూహమును చూసి భోజనము వీరికి ఎవరు పెట్టుదురా అని అనుకోలేదు, కానీ వీరు కాపరి లేని గొర్రెలు అని చూశాడు. అంటే ఆ సేమ్ క్రౌడ్ శిష్యులు ఒక నేత్రాలతో చూశారు, యేసయ్య వేరే నేత్రాలతో చూశాడు. మనము ఆ యేసయ్య నేత్రాలు కలిగినప్పుడే మనము లోకాన్ని యేసు చూసినట్టుగా చూస్తాం. అందుకే పెంతెకోస్తు దినాన వీళ్ళందరూ పరిశుద్ధాత్మచే అభిషేకించబడి నింపబడినప్పుడు పేతురు జనసమూహాన్ని చూశాడు. కొన్ని వేల మంది జనసమూహాలు చూశాడు, కానీ వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా అని తలంపులు రాలే. వాళ్ళందరినీ ఎలా చూశాడంటే పేతురు నశించిపోతున్న ఆత్మలలాగా చూశాడు. అందుకే వారికి సువార్త పెట్టాడు, భోజనాలు పెట్టలే, సువార్త పెట్టాడు.
ఆ సువార్త ఆకలి కలిగిన వారిలో 3,000 మంది ఏమన్నారు, మాకు చెప్పండి సార్, మారు మనసు పొందాలంటే ఏం చేయాలంటే వారికి ఆ ఆకలి దప్పులు సువార్త తీర్చింది. టుడే ద వరల్డ్ ఈస్ స్టార్వింగ్ ఫర్ ద గుడ్ న్యూస్. భయంకరమైన కరోనా బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అయిపోతా ఉంది. అంత పెద్ద శక్తి గల అమెరికా దేశం కనబడనటువంటి ఆ చిన్న దాన్ని పసిగట్టలేకపోతున్నారు. నో డిజిటల్ ప్రిసిషన్ ఈజ్ ఏబుల్ టు స్టాప్ ఇట్. డిజిటల్ ప్రిసిషన్తో బాంబులు వేస్తున్నారు, మిసైల్స్ వదిలేస్తున్నారు, కానీ దీని మీద ఏ ప్రిసిషన్ పనిచేయట్లే. ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ గుడ్ న్యూస్ ఆఫ్ హోప్. అది మన దగ్గరే ఉంది. ఈ క్రిస్మస్ దినాన మనం ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా, గివ్ us that vision, fill us with that passion so that it becomes our mission. హలో చర్చ్, మనం ప్రభు కోసం చాలా చేయాలి. మనకు ముందు కావాల్సింది విజన్. మా బాస్ ఒక ఆయన అనేవాడు, వేర్ దెర్ ఇస్ నో విజన్ దెర్ ఇస్ డివిజన్ అన్నాడు. వేర్ దెర్ ఇస్ నో విజన్ దెర్ ఇస్ డివిజన్, అండ్ వేర్ దెర్ ఇస్ డివిజన్ దెర్ ఇస్ కన్ఫ్యూషన్. మనకు అదంతా వద్దు, ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్. మన దేవుడు గలిబిలి దేవుడు కాదు, క్రమము కలిగిన దేవుడు. ఎక్కడైతే క్రమం లేదో అక్కడ అక్రమం అనేది ఉంటుంది. అందుకే ప్రియ సంగమ, ఈ ఈస్టర్ దినాన మనం కొద్ది రోజుల్లో మళ్ళీ కలుసుకోబోతున్నాం. మనందరం మళ్ళీ చర్చ్కి వస్తాం, ఆరాధన చేస్తాం. బట్ వీ విల్ బీ డిఫరెంట్ పీపుల్. మళ్ళీ రొటీన్ ఏం మనకు అవసరం లేదు. ఈ పీరియడ్, ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా ఇట్ షుడ్ రియలీ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్. It should make us come closer to God. It should clarify our vision. It should increase our passion so that we will be focused on our mission. May God help us. దేవుడు ఈ యొక్క ఈస్టర్ శుభముల వరకే ఉండకుండా, ఈ శుభములు మన వరకే ఉండకుండా, ఈ శుభములు ఇతరులకు శుభవార్తగా మారునట్లు దేవుడు మనందరినీ వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాము. పునరుద్ధారుడైన ఓ యేసు క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అలనాడు ఏదైనా వనములో భయంతో మొదలైన మానవుడికి, ఏదైనా వనములో భయంతో ఉన్న మానవుడికి ఈరోజు కల్వరి దగ్గర మీ పునరుద్ధానములో అభయాన్ని పలికారు. అంతటితో మానవుడి భయానికి సమాప్తం మీరు చెప్పారు. ప్రభా, ఇంకా కూడా భయంతో ఉంటున్నారు మానవుడు, ఎందుకంటే ఈ పునరుద్ధానపు సత్యం వాళ్ళకి తెలియదు. ఈ సత్యానికంటే ముందే అబద్ధము అలాగా పెరిగిపోతుంది ప్రభా. మరి అలాంటప్పుడు మేము ఈ సత్యాన్ని కలిగి ఉన్న ఈ సత్యాన్ని త్వరగా లోకానికి చెప్పడానికి మాకు సహాయం చేయండి. ఆ దేవదూత అలనాడు ఆయన బాధ్యత ముగించుకున్నాడు. అయితే మా బాధ్యత ఇంకా ఉంది. అది మేము ఒక సంఘంగా, కుటుంబంగా, మరి వ్యక్తిగతంగా ఈ సువార్త బాధ్యత మేము నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మరి మా సంఘం ద్వారా అనేకులు మీ రాజ్యంలో చేర్చబడే సాధనాలుగా మమ్మల్ని రూపొందించండి ప్రభా. మాకు ఆ విజన్, ఆ ప్యాషన్, ఆ మిషన్ మాకు ఇవ్వండి. మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ఈస్టర్ శుభములతో, ఆశీర్వాదములతో మమ్మల్ని పంపించమని, ఈ వాక్యము ఎవరెవరైతే విన్నారో వారందరి హృదయంలో ఈ వాక్యము భద్రపరచునట్లు, దుష్టుడు వచ్చి ఈ వాక్యాన్ని, ఈ విత్తనాలు తీసుకొని పోకుండా ఈ విత్తనాలు ప్రభా 30దంతలుగా 60దంతలుగా ఫలింప చేయమని, మీ కృపలో భద్రతలో మమ్మల్ని ఉంచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సర్వ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, సర్వసత్యంలోనికి నడిపించు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరితో ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. మీకందరికీ వందనాలు. మరొకసారి మీకందరికీ హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ యూ. ఈ వారం అంతా ప్రార్థనలో ఉందాం. వచ్చే ఆదివారం మళ్ళీ మనం మళ్ళీ ఆరాధనలో కలుసుకుందాం. మధ్యలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు మేము తెలియచేస్తాము. అప్పటి వరకు మరి యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అండ్ ఈ యొక్క COVID-19 త్వరగా పోయేలాగున మనం ప్రార్థన చేద్దాం. కష్టాల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దుఃఖంలో వారి ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాల కోసం, ఓదార్పు కోసం మనము ప్రార్థన చేయాలి. మరి
ఈ వారమంతా మీరు ఆ, ప్రార్థనలో ఉండండి. దేవుని వాక్యాన్ని ఈ వారం పోయిన వారం అంతా విన్న వాక్యాలు మీకు మళ్ళీ వినాలనుకుంటే మళ్ళీ మీరు వినొచ్చు. ఆ, దేవుని వాక్యంలో ఉండండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ చూడకండి. కొన్ని దొంగ బోధకులు ఉంటారు, దొంగ బోధలు ఉంటాయి. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఆ, మీ వివేచన ఉపయోగించి వినండి. బికాస్ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై పాపులారిటీ. ఎవ్రీ పాపులర్ థింగ్ ఈజ్ నాట్ డివైన్. ప్రజాదరణ పొందిన ప్రతి ఒక్కటిది దైవికమని అనుకోకూడదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వీటి మీద అడ్వాంటేజ్ తీసుకునే టీవీ బోధకులు కూడా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని మెంటల్గా ఒకలాగా టార్చర్ చేసి ట్రాప్ చేసి చేయొచ్చు. కాబట్టి బీ 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 కాషియస్ అండ్ ప్రే. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్రేర్ చేయండి, లేదా మీరు నాకు ఫోన్ కాల్ చేయొచ్చు. నా ఫోన్ కాల్ మన యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చేసిన దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ప్రే రిక్వెస్ట్ కూడా ఏమన్నా ఉంటే ప్లీజ్ ప్రే అబౌట్ ఇట్. ప్రే రిక్వెస్ట్ నాకు పంపండి. నేను పాస్టమ్ గారు మీకోసం ప్రార్థన చేస్తాం. మేము 1వ తారీఖు రావాలని అనుకుంటున్నాము. మేము టికెట్ కూడా బుక్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇది లాక్డౌన్ పొడిగించారు కాబట్టి వీఆర్ స్టిల్ ప్రేయింగ్ అండ్ లెట్ us see how things work out. కాబట్టి మేము కూడా త్వరగా వచ్చేలాగా మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాము. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ దిస్ డే, ఈస్టర్ డే. గాడ్ బ్లెస్ యూ.